నాగర్ కర్నూలు జిల్లాలో అకాల వర్షాలతో పంటలు ఆగమయ్యాయి. నాగర్ కర్నూలు, తిమ్మాజిపేట, తాడూర్, తెలకపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వరి, మొక్కజొన్న పంటలు నేలపాలయ్యాయి. పలు గ్రామాల్లో కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. మహదేవన్పేట శివారులోని 2 కోళ్ల ఫారాలు కూలిపోయాయి. రైస్ మిల్లు పైకప్పు రేకులు ఎగిరిపోయి గోడలు కూలాయి. ఈదురు గాలులకు మామిడికాయలు రాలిపోయాయి. మార్కెట్ యార్డులో వేలాది మొక్కజొన్న బస్తాల ధాన్యం తడిసి ముద్దైంది. పంట నష్టపోయిన రైతులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. విపరీతమైన గాలికి షెడ్డు మీద పడ్డ చెట్టు మొత్తం కూలిపోయింది. బాగా లోపల సామాను అన్నీ ఉన్నాయి, మొత్తం నాశనం అయిపోయినాయి. బాగానే దాదాపు షెడ్డుతో దాదాపు 10 లక్షలు మొత్తం నష్టం జరిగింది. ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. దాదాపు 1 గంట సేపు బీభత్సం సృష్టించింది. అక్కడ మా ఊళ్ళో చాలా గోడలు పడిపోయినాయి. వరి పొలాలు మొత్తం నేలమట్టం అయినాయి. అదేవిధంగా మొక్కజొన్న చేనులు కూడా నేలమట్టం అయిపోయాయి. దాదాపు 1000 ఎకరాలు, దాదాపు 3-4 ఎకరాలు పంట నష్టం జరిగింది. అదేవిధంగా రైస్ మిల్లు, అదేవిధంగా కోళ్ళ షెడ్లు, ప్రహారీ గోడలు, కొత్త కట్టిన గోడలు, చాలా ఇండ్లు, రేకుల ఇండ్లు నేలమట్టం అయిపోయి దాదాపుగా మాదన్పేట గ్రామంలోనే దాదాపు 50-60 లక్షల ఆస్తి నష్టం దూసిపోయింది. ఈ గాలి బీభత్సం వల్ల ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. 6 ఎకరాలు మొక్కజొన్న వేసిన, ఆ డ్రిప్పుకి వచ్చేసి మొత్తం ట్రాక్టర్ల కిరాయిలు వెళ్ళా మొత్తం దగ్గర మాకు 3,50,000 సరే నష్టం వచ్చింది. అనుకోకుండా వాతావరణం చూసిన మొత్తం ఏది మన గాలులు దుందారాలు వచ్చి మొత్తం మొత్తం నష్టం, పంట మొత్తం నష్టమైంది. ఈ కూలీలు దొరకపోవడం, ఒక్కొక్క మనిషికి 600-700 వేసినా మంది దొరుకుతలేరు. మొత్తం 2 ఎకరాలు వరి చేను నాటినా, 6 ఎకరాలు 7 ఎకరాలు మక్క చేను వేసిన. మొత్తం 4 ఒరిగింది. ఏరనికి వస్తలేదు, ఇది ఏరనికి రాదు. తక్కువ కిందిదే మొత్తం పాసిపోతుంది. ఇది మొత్తం తక్కువలో మొత్తం వచ్చే 4,50,000 సరే నష్టం జరిగింది. మాకు ఏమన్నా ప్రభుత్వం ఆదుకుంటుందని మేము కోరుతున్నాం. మేము మక్క చేను వేసినాము. మొత్తం ఈదురు గాలితోనే మొత్తం కింద పడ్డది. కింద పడి మొత్తం 4-5 లక్షల నష్టం కలిగింది. నేను ఒక యువ రైతుని, ప్రభుత్వం కొంచెం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా మా విలేజ్లోని ఈదురు గాలిల కారణంగా కరెంటు స్తంభాలు, వైర్లు తెగిపోవడం జరిగింది. వాటర్ కూడా వచ్చేటట్లు లేవు విలేజ్లో. కొంచెం ప్రభుత్వం